సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశారు మహేష్. ఇక ఈ సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. అయితే తాజాగా మహేష్ బాబు గురించి మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ చావా సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ మహేష్ బాబు దగ్గరికే వచ్చిందంటూ టాక్ నడుస్తోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. చావా ఫిలిం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ముందుగా ఈ మూవీ కోసం మహేష్ బాబును హీరోగా అనుకున్నారని టాక్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలు ఆయన కోసం వెయిట్ చేసి మహేష్ బాబుకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో విక్కీ కౌశల్ను హీరోగా ఎంచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ చావా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అటు రివ్యూవర్లు ఇటు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లో చావా సినిమా చూసి ఎంతో మంది ఆడియన్స్ ఎమోషనల్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు శివాజీ, శంభాజీలను వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర వీర విహారం చేస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన విక్కీ కౌశల్ పాత్రలో ముందు మన హీరోని అనుకున్నారట. చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ముందుగా ఈ స్క్రిప్ట్ ని మహేష్ బాబుకు వినిపించారట. కానీ మహేష్ ఈ చిత్రం చేసేందుకు నిరాకరించారట. దీంతో చాలా ఏళ్ల తర్వాత విక్కీ కౌశల్ ని లక్ష్మణ్ సంప్రదించారట. అలా ఈ అద్భుతం తెరకెక్కిందంటూ సోషల్ మీడియా సహా మరికొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి. అయితే నిజం ఏంటంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలన్నీ ఫేక్ అని తెలిసింది. డైరెక్టర్ లక్ష్మణ్ అసలు ఒక్కసారి కూడా మహేష్ బాబుని కలవలేదట. ప్రమోషన్ ఇంటర్వ్యూలో సైతం డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు హీరోగా విక్కీ కౌశల్ కాకుండా వేరే నటులను ఎవరైనా అనుకున్నారా అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆ ప్రశ్నకు డైరెక్టర్ స్పందిస్తూ చావా కోసం విక్కీ కౌశల్ మాత్రమే నా మైండ్లో ఉన్నాడు, కలలో కూడా వేరే హీరోని ఊహించలేదని తెలిపాడు. కేవలం విక్కీ కౌశల్ మాత్రమే నా హీరో అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన ఈ మూవీ తీయాలనుకున్నారు అనేది పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మహేష్ బాబుకు ఇలాంటి రోల్స్ సూట్ కావంటూ సెటైర్లు వేస్తున్నారు. సాఫ్ట్ లుక్ పాత్రలకి మాత్రమే మహేష్ సెట్ అవుతారని, ఇలాంటి పాత్రలకు ముఖ్యంగా బయోపిక్లకు మహేష్ సూట్ కారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం మహేష్ బాబు ఇలాంటి మాస్టర్ స్క్రిప్ట్స్ చాలా రిజెక్ట్ చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన పుష్ప ఫ్రాంచైజీ కూడా ముందు మహేష్ బాబు దగ్గరికి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్టుకి మహేష్ బాబు ఓకే చెప్పలేదు. అయితే మహేష్ బాబు తండ్రి కృష్ణకు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వీరగాథను తెరకెక్కించాలని డ్రీమ్ ఉండేదట. మరి ఇప్పుడు మహేష్ బాబు ఆయన కలను నెరవేరుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశారు మహేష్. ఇక ఈ సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. అయితే తాజాగా మహేష్ బాబు గురించి మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ చావా సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ మహేష్ బాబు దగ్గరికే వచ్చిందంటూ టాక్ నడుస్తోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. చావా ఫిలిం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ముందుగా ఈ మూవీ కోసం మహేష్ బాబును హీరోగా అనుకున్నారని టాక్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలు ఆయన కోసం వెయిట్ చేసి మహేష్ బాబుకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో విక్కీ కౌశల్ను హీరోగా ఎంచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ చావా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అటు రివ్యూవర్లు ఇటు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లో చావా సినిమా చూసి ఎంతో మంది ఆడియన్స్ ఎమోషనల్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా సినిమా టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు శివాజీ, శంభాజీలను వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర వీర విహారం చేస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన విక్కీ కౌశల్ పాత్రలో ముందు మన హీరోని అనుకున్నారట. చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ముందుగా ఈ స్క్రిప్ట్ ని మహేష్ బాబుకు వినిపించారట. కానీ మహేష్ ఈ చిత్రం చేసేందుకు నిరాకరించారట. దీంతో చాలా ఏళ్ల తర్వాత విక్కీ కౌశల్ ని లక్ష్మణ్ సంప్రదించారట. అలా ఈ అద్భుతం తెరకెక్కిందంటూ సోషల్ మీడియా సహా మరికొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి. అయితే నిజం ఏంటంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలన్నీ ఫేక్ అని తెలిసింది. డైరెక్టర్ లక్ష్మణ్ అసలు ఒక్కసారి కూడా మహేష్ బాబుని కలవలేదట. ప్రమోషన్ ఇంటర్వ్యూలో సైతం డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు హీరోగా విక్కీ కౌశల్ కాకుండా వేరే నటులను ఎవరైనా అనుకున్నారా అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆ ప్రశ్నకు డైరెక్టర్ స్పందిస్తూ చావా కోసం విక్కీ కౌశల్ మాత్రమే నా మైండ్లో ఉన్నాడు, కలలో కూడా వేరే హీరోని ఊహించలేదని తెలిపాడు. కేవలం విక్కీ కౌశల్ మాత్రమే నా హీరో అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన ఈ మూవీ తీయాలనుకున్నారు అనేది పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మహేష్ బాబుకు ఇలాంటి రోల్స్ సూట్ కావంటూ సెటైర్లు వేస్తున్నారు. సాఫ్ట్ లుక్ పాత్రలకి మాత్రమే మహేష్ సెట్ అవుతారని, ఇలాంటి పాత్రలకు ముఖ్యంగా బయోపిక్లకు మహేష్ సూట్ కారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం మహేష్ బాబు ఇలాంటి మాస్టర్ స్క్రిప్ట్స్ చాలా రిజెక్ట్ చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన పుష్ప ఫ్రాంచైజీ కూడా ముందు మహేష్ బాబు దగ్గరికి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్టుకి మహేష్ బాబు ఓకే చెప్పలేదు. అయితే మహేష్ బాబు తండ్రి కృష్ణకు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వీరగాథను తెరకెక్కించాలని డ్రీమ్ ఉండేదట. మరి ఇప్పుడు మహేష్ బాబు ఆయన కలను నెరవేరుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.